ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎవరికి డిన్నర్ ఎలా ఉండాలో తెలుసుకోబోతున్నాం. మనందరం డిన్నర్ని బాగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకుంటాం. డిన్నర్ అంటే 9, 10, 11 రోజులో అన్నిటికంటే ఇష్టమైన పదార్థాలు, స్పెషల్స్, కుటుంబం అంతా కలిసి కూర్చుని భోంచేసినప్పుడు అందరికీ ఏవైతే బాగుంటాయో అలాంటి ఐటమ్స్ అన్నిటినీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ డిన్నర్ని ముగిస్తారు. ఇలా చేయటం నేను తప్పు అన్ను, రోజు చేయటం తప్పు అంటున్నా. ఇవి ఎవరు మీకు చెప్పరు. ఇట్లాంటి విషయాలు మీ పర్సనల్ విషయాలు ఇవి, కానీ ఎవ్వరూ మీతో డిస్కస్ చేయరు. ఏ డాక్టర్ని అడిగినా పెద్దగా మీకు జబ్బుకు సమాధానం చెప్పడానికే టైం ఎక్కువ లేదు ఈ రోజుల్లో అక్కడ కన్సల్టేషన్స్లో. మీకు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇక నా బొట్టోడికి పని పాట లేక అన్నీ ఇవే చెప్తూ ఉంటాయి రోజు. మీరు డిన్నర్ని ఎంజాయ్ చేయండి, కానీ పండగ, పెళ్ళి, ఫంక్షన్, అకేషన్ అప్పుడు మాత్రమే. కానీ రోజు ఏం చేయాలో తెలుసా? మీ డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేయండి. ఆరోగ్యం కొరకు డిన్నర్ని ప్లాన్ చేసుకోండి. మీకు అసలు ఆరోగ్యంలో ఎన్ని లాభాలు వస్తాయో ఈ ఒక్క ప్రిన్సిపల్ మారితే ఆలోచించండి. మీరు అన్ని అలవాట్ల కంటే డిన్నర్ని ముందు మార్చుకోవటం ఆరోగ్యం పట్ల మీకున్న ఆసక్తిని తెలియచేస్తుంది. మీకు ఆరోగ్యం కావాలి అని నిజంగా హృదయపూర్వకంగా కోరుకుంటే డిన్నర్ని ఆరోగ్యం కోసం అని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎంజాయ్ చేయటానికి అంటారా? అకేషన్కి మాత్రమే. ఏదో సంవత్సరంలో ఒక 30 రోజులు, 25 రోజులు, 40 రోజులు అంతే. మిగతా రోజులు డిన్నర్ని ఎంజాయ్ చేయటానికనే ప్రిన్సిపల్ తీసేసేయండి. ఆరోగ్యానికనే మాట చేర్చండి అక్కడ. ఎలా డిన్నర్ ఎవరికి ఎట్లా ఉండాలి? బరువు తగ్గాల్సిన వారికి డిన్నర్ ఎలా ఉండాలి? ఎక్కువ మంది వీళ్ళు కాబట్టి ఇప్పుడు సమాజంలో ముందు వీళ్ళకే చెప్దాం. 2-3 జామకాయలు తినేసేయండి. 2 అరటిపళ్ళు, 3 అరటిపళ్ళు తినేసేయండి. వీళ్ళకి డిన్నర్ అయిపోతుంది. ఏ ఊర్లో ఉన్న ఇవి 2 దొరుకుతాయి. అందుకని కామన్గా ఈ 2 చెప్పాను. మిగతాయి తినొద్దనగా తినొచ్చు, కానీ ఇవి 2 కామన్గా తినండి. ఇంకా బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, రేక్కాయలు, కమల ఇవన్నీ దొరికాయి. 2-3 అరటిపళ్ళు బదులు 1 అరటిపండు తిని ఇవి ఎక్కువ తినండి, అయిపోతుంది. జామకాయలు 2-3 మానొద్దు. ఖర్చు తక్కువలో బెస్ట్ పండు అంటే జామకాయ కానీ జామ పండు కానీ పెట్టుకోండి. 1 అరటిపండు రోజు వాడుకోండి. ఇతర పళ్ళు ఏం దొరికితే అవి పెట్టుకోండి. ఎర్లీగా ఈ ఫ్రూట్స్ తినేసేయండి. 6, 6:30 మ్యాక్సిమం. ముళ్ళు 7 దాటొద్దు ఒక్క నిమిషం కూడా. సగం తినేసరికి 7 అయితే ఆపేసేయండి. సగం తినేది చాలిక. రేపు 7ంటికే ముగించేటట్టుగా ముందు మొదలెట్టుకోండి. 7 ఒక్క నిమిషం దాటితే తినొద్దని ఒక వ్రతం చేపట్టండి. ఇలాంటి ఓన్లీ ఫ్రూట్స్ బరువు తగ్గాల్సిన వాళ్ళకి బెస్ట్ డిన్నర్. ఈ ఫ్రూట్స్ తినడానికి 1 గంట ముందు కుదిరితే బరువు తగ్గాల్సిన వారు చెరుకు రసం తాగొచ్చు 1 గ్లాసు, 5-5:30కి. కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, లేకపోతే కమలా కానీ బత్తాయి జ్యూస్ దొరికితే అదైనా తాగొచ్చు. ఈ జ్యూస్ వల్ల సూక్ష్మ పోషక పదార్థాలు వెళతాయి, కానీ బరువు పెరగరు. పంచదార ఐస్ వేయొద్దు అక్కడ. ఆ జ్యూసులకు పాలు కలపొద్దు. ప్లెయిన్ జ్యూస్ తాగండి. 200 ml జ్యూస్ తాగిన గంటకి ఈ పండ్లు తినేసేయండి. ఇది బరువు తగ్గాల్సిన వాళ్ళకి బెస్ట్ డిన్నర్. ఆరోగ్యకరంగా మీరు బరువు తగ్గే అవకాశం కలిగిస్తుంది ఇది. ఇక షుగర్ ఉన్న వారికి డిన్నర్ ఎలా ఉండాలి? 5ంటికి వీళ్ళ కొబ్బరి నీళ్ళు తాగండి. సాల్ట్ బిస్కెట్లు, స్నాక్స్ ఏమి తినొద్దు. కొబ్బరి నీళ్ళు బెస్ట్ స్నాక్. డయాబెటీస్ పెరగదు, మంచి ఎనర్జీ, లవణాలు బాగా వస్తాయి మీకు దీనివల్ల. కొబ్బరి నీళ్ళు మంచిది. ఇతర ఏవి తాగొద్దు షుగర్ ఉన్నవారు. కొబ్బరి నీళ్ళు తాగిన 1 గంట తర్వాత 6:30, 6:30 లోపు 3 పుల్కాలు లేకపోతే జొన్న రొట్టెలు 3 అయినా పెట్టుకోండి, మీ ఇష్టం. 1 వెజిటబుల్ కర్రీ చేసుకుని ఎక్కువ కూర పెట్టు తినేసేయండి. ఇది షుగర్ ఉన్న వారికి బెస్ట్ డిన్నర్. ఇంకా ఎక్కువ షుగర్ ఉందండి, ఎక్కువ ఇన్సులిన్ ఉంది, ఎక్కువ ట్యాబ్లెట్లోనే అసలు కంట్రోల్ లేకుండా ఉంది అని హై లెవెల్లో ఉన్న వారికి డిన్నర్ ఎలా ఉండాలంటే, మీరు ఇష్టమైతే నమలటానికి అనుకూలంగా అయితే ఇది స్టార్ట్ చేయొచ్చు. 3 పుల్కాల్లోకి ఉడికిన కూర మానేసి పచ్చి కూర అంత పెట్టుకోండి. ఎలా అంటే పొట్ల సొర, బీర, క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర ఇలాంటి తురుముకోండి. ఆ తురుముకు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం ఇలాంటివి కలిపేస్తారు. 1 గరిటె పెరుగు కలిపేయండి. ఈ పచ్చి కూరల సలాడ్కి
3 పుల్కాలు పెట్టుకు తినేసేయండి. వీళ్ళకి ఇంకా స్పీడ్గా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది షుగర్ ఉన్న వారికి డిన్నర్ షెడ్యూల్. ఇక పొలం వెళ్ళి బరువులు మోస్తామండి, మేము హార్డ్ వర్క్ చేసుకునేవాళ్ళమండి, మేము కష్టపడతామండి, మేము సన్నగా ఉంటామండి, మాకు పల్లెటూరు అండి, అసలు ఏమి పళ్ళు కొనుక్కోవడానికి ఉండవు అనే వాళ్ళకి డిన్నర్ ఎలా ఉండాలంటే వీళ్ళు అన్నం పెట్టుకోండి. 50% అన్నం, ఒక కూర 50%, ఇట్లా కాంబినేషన్లో వాళ్ళ భోజనం చేయండి. లేదండి నేను కొంచెం బరువున్నాను అయినా కష్టం చేస్తాను ఇట్లాంటి వాళ్ళు అంటే అచ్చంగా అన్నం తినటం బదులు 2 పుల్కాల్లో కూర ఎక్కువ తిని అంత ముద్ద అన్నం పెరుగేసుకు తినేయండి. వీళ్ళకి ఇది బెస్ట్ డిన్నర్ 7 కల్లా. అలా హార్డ్ వర్కర్స్కి, పళ్ళు దొరకని వాళ్ళకి ఇది ఇట్లా పెట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది, శక్తి సామర్థ్యాలకు ఇబ్బంది ఉండదు. ఇంకా ఇంకొకరికి డిన్నర్ బరువు పెరగాల్సిన వారికి, సన్నగా ఉండి నీరసం ఎక్కువ ఉన్న వారికి, గర్భిణీలకి, బాలింతలకి, బాడీ బిల్డర్స్, వెయిట్ లిఫ్టర్స్కి, ఆటలాడేవారికి, ఇలాంటి వాళ్ళందరికీ డిన్నర్ ఎలా ఉండాలి అంటే మనం అన్నము కూరలు తినటం అంత మంచిది కాదు. అన్నము తిన్నా పెరుగుతారు, కానీ మనకు డబ్బులు ఇబ్బంది లేదు కాబట్టి ఇలాంటి ఆహారం ట్రై చేసి చూడండి. డబ్బులు లేకపోతే అన్నం కూర తినేసేయండి ఇట్టటి వారు కూడా. కానీ డబ్బులకి ఇబ్బంది లేకపోతే బాదం పప్పులు ఒక 15-20, జీడిపప్పులు ఒక 20-30, పిస్తాలు ఒక 20-25, వాల్నట్స్ ఒక 10-15, ఇట్లా సుమారుగా ఒక 5-10 అటు ఇటు అయినా పర్లేదు. ఈ పప్పుల్ని తీసుకొని ఉదయం 8-9 నానపెట్టేయండి విడివిడిగా కప్పులో. 4 రకాల కప్పుల్లో పెట్టి నానబెట్టేసేయండి. నానిన ఈ పప్పుల్ని తీసుకోండి నీళ్ళ నుంచి, తొక్క తీసేసేయండి. ఈ పప్పులు ఒలుసుకుని ఈ పప్పులు ఎండు ఖర్జూరాలు ఒక 1/2 డజనో 10-12 పెట్టుకోండి. ఆ ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ ఈ పప్పులు తినేసి మీరు ఏ పళ్ళైనా తినొచ్చు. మామిడి పండు, అరటి పండు, సపోటా, సీతాఫలాలు ఏవైనా తినొచ్చు, మీ ఇష్టం. అదే బరువు ఉందనుకోండి, మీకేమవుతుంది, ఇక్కడ అరటి పండు ఒకటి, మామిడి పండు తింటే 1-2 చిన్న, సపోటాలు 1, అట్లాంటివి తినొచ్చు. కానీ వీళ్ళు బరువు సమస్య లేదు కాబట్టి వీళ్ళు ఎక్కువ పళ్ళు తినొచ్చు అనమాట. అది ఇలాంటి డిన్నర్ వీళ్ళకి మంచిది. అంటే ఇట్లా ఎవరికి తగ్గట్టు వాళ్ళ ఆహారం ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఉంటుంది, 1-2 స్వీట్ కార్న్లు తినేసి ఫ్రూట్ తినేయండి, వీళ్ళకి ఎక్కువ శక్తి వస్తుంది అనమాట ఈ పప్పులు లేనప్పుడు. ఇంకెవరికైనా కొంచెం నాకు లేత కొబ్బరి అందుబాటులో ఉందంటే అంత కొబ్బరి, ఈ ఎండు ఖర్జూరాలు, ఇట్లాంటి పప్పులు ఏమైనా తిని పళ్ళు తినండి. ఇది మంచి డిన్నర్ అనమాట వీళ్ళకి. ఇక డిన్నర్లో హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన వారికి థైరాయిడ్ సమస్య, పీసీఓడి సమస్య, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్య, అట్లాగే వీరి కణాల సమస్య, మొటిలిటీ తక్కువ ఉన్న వారికి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మందులు లేకుండా హార్మోన్స్ను ఉత్పత్తి చేసే డైట్ వీళ్ళకి చెప్పాలి. మీరు లావుగా ఉండి ఈ సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఇందాక బరువు తగ్గడానికి ఒట్టి ఫ్రూట్స్ చెప్పాను కదా, మీరు అదే డిన్నర్ తినాలి. 5ంటికి జ్యూసు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం తాగితే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. మీరు సన్నగా ఉండి హార్మోన్ సమస్యలు ఉన్నవారు అనుకోండి, ఇప్పుడు చెప్పిన సమస్యలు మీరు సన్నగా ఉన్నప్పుడు ఉంటే 5ంటికి 5:30కి పళ్ళ రసం, చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు తాగండి. 6:30 కల్లా ఈ బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ లాంటివి నానబెట్టినవి తిని, ఖర్జూరాలు 10-12 తిని పళ్ళు తినండి. అప్పుడు మీకు బరువు పెరుగుతూ బలం వస్తుంది, ఈ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. లావు ఎక్కువ ఉండి హార్మోన్ సమస్య ఉన్న వాళ్ళు అచ్చంగా పళ్ళు తినండి, మీరు బరువు తగ్గుతూ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అందుకని డిన్నర్లో ఇలాంటి వారికి ఉడికిన ఆహారం మంచిది కాదు, కంపల్సరీ న్యాచురల్ ఫుడ్డే తినాలన్నమాట. అది అన్నము కూరలు కూడా ఈ సమస్యలు ఉన్నవారు డిన్నర్లో ఇట్లా న్యాచురల్ ఫుడ్ తింటే మంచిదన్నమాట. వీళ్ళకి బాదం, జీడి, పిస్తా, వాల్నట్స్ లాంటివి నానపెట్టి పెట్టాం కాబట్టి బలం వస్తుంది, హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎర్లీగా డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్తో పాటు తేలిగ్గా చక్కగా అరిగిపోతాయి అన్నమాట. ఇది బెస్ట్ డిన్నర్. ఒకవేళ 6-6:30-7 లోపు కనుక ఇవి తినేసి మీకు నైట్ 11, 10 దాకా, 12 దాకా పొరపాటున ఏదైనా ఉండాల్సి వచ్చింది, ఈరోజు ఆకలేస్తున్నది, తినొద్దు. పాలు నైట్ తాగొద్దు. ఒక గ్లాసు నీళ్ళల్లో 2-3 స్పూన్లు తేనె, అంత నిమ్మరసం కలుపు త్రాగండి. శుభ్రంగా సరిపోతుంది ఎనర్జీ. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. కానీ ఎర్లీ డిన్నర్ వల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది, బొజ్జు తగ్గుతుంది, బరువు తగ్గుతారు, ప్రేగులు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి, మంచి ఆకలి పడుతుంది, అరుగుదల పెరుగుతుంది, గాఢ నిద్ర పడుతుంది, అసలు పగల మత్తు తగ్గుతుంది, ఎన్ని బెనిఫిట్స్ చూడండి. అందుకని బెస్ట్ డిన్నర్ అంటే ఇది. ఇలా మీ అలవాట్లని
మార్చుకుంటారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.